సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి ప్రిజ్మా 3D అయితే మనకి కొత్తగా అప్డేట్ అయింది కదా. ఆ అప్డేట్లో అయితే ఎవరికి ఏం సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. సో ఈ వీడియోలో దానికి నేను సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ప్రిజ్మా 3D ఓల్డర్ వర్షన్ అయితే సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు సెర్చ్ చేసాను కాబట్టి నాకు ఈ పైన వస్తుంది కదా. సో నేను డైరెక్ట్ అక్కడి నుంచి క్లిక్ చేసా. సో ఇక్కడ మీరు వెబ్సైట్ అయితే సరిగ్గా చూసుకోండి. అప్ టు డౌన్ అని ఉంటుంది, సరిగ్గా చూడండి. అప్ టు డౌన్ ఉండి కింద లింక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా సైట్స్ ఉంటాయి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ప్రిజ్మా 3D ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో వెయిట్, ఇక్కడ మనకైతే వచ్చింది ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ప్రిజ్మా 3D. సో ఇక్కడ నాకు ఒక్క నిమిషం. సో తెలుగు అయితే నా ట్రాన్స్లేట్ అయిపోతుంది, ఒక్క నిమిషం నేను దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. అండు కొడేద్దాం. సో ఓకే, ఇక్కడ మనకి ఇది మళ్ళీ ఇందులో పోయింది. సో ఓకే, మీరు మ్యాక్సిమం అర్థం చేసుకొని ట్రై చేయండి. నాకు ఇక్కడ తెలుగు అండు ఓకే, తెలుగు కొట్టేసాం కదా. మనకి ఇక్కడ ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం చాలామంది డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 3.0.0 ఉంది కదా, ఈ వర్షన్ తప్పించి కింద ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను అడిగితే బెటర్ 2.1.0 ఉంది కదా, ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ ముందు డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను నేను మీకు. సో అక్కడ కిందకు వచ్చేయండి. సారీ, ఇంత కిందకు వద్దు. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఉంది కదా గ్రీన్ కలర్లో, సో డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అవ్వలేదా, సో ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ అయ్యాలని అడుగుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేశాను దీన్ని. సో క్యాన్సిల్ కొట్టేసిన. సో అంతకన్నా ముందు నేను వచ్చేసి నా మొబైల్లో ప్రిజ్మా 3D అయితే డిలీట్ చేస్తాం. సో మీకు చూపించాలి కదా. సో వన్స్ డిలీట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఫీలింగ్స్ ఇదేంది, మొబైల్ అయితే బేబర్సింగ్ ల్యాంగ్ అవుతుంది. సో డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రిజ్మా 3D 2.10 ఉంది కదా, సారీ 2-1.0 వర్షన్ ఏదో. సో దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇన్స్టాల్ అడుగుతుంది. సారీ, క్యాన్సిల్ కొట్టేసాను నేను బై మిస్టేక్. సో ఓకే, మనకి లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ క్లిక్ చేయగానే సో ఈ గ్యాప్లో ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసేయండి. ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనకి ఇక్కడ ఓపెన్ అని అడుగుతుంది. సో నేను ఇక్కడైతే ఓపెన్ చేయను, ఒకసారి బ్యాక్ వచ్చేస్తా. సో యాక్చువల్లీ దీనికి సెక్యూరిటీ అడుగుతుంది స్కాను రెడ్మీ యూజర్స్కి. ప్రజెంట్ నాకు అడగలేదు, మరి ఎందుకో తెలీదు. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా. డిలీట్ ఫైల్ అంటుంది. సో మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఓల్డ్ ప్రిజ్మా 3D ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎలా అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేస్తారంటే స్టార్టింగ్ ఉంది కదా, టు క్రియేట్ యానిమేషన్ అని, అది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి లెట్స్ గో, ఏది క్లిక్ చేసినా పర్లేదు. అక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, కన్ఫర్మ్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మనకి చూసారా ఓల్డ్ ప్రిజ్మా 3D అయితే వచ్చేసింది. అంటే మీరు వచ్చేసి మ్యాక్సిమం మొబైల్ డేటా అయితే ఆఫ్ చేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే యాడ్స్ అయితే బీభత్సంగా వస్తాయి. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే సో చలో మనకు వచ్చేసి ఓల్డ్ ప్రిజ్మా 3D అనమాట ఇది. సో స్టార్టింగ్లో మనకి ఎలా అడుగుతుంది, ఇక్కడ వెల్కమ్, ఇవన్నీ పర్మిషన్స్ అని తెలిసినవే ఇచ్చేయండి. నెక్స్ట్ 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 సో చలో. సో ఇది మన యొక్క ప్రిజ్మా 3D యొక్క ఓల్డ్ వర్షన్ అనమాట. సో ఈ వీడియో తింటే మీకు మ్యాథ్స్ వీడియో అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఆ వెబ్సైట్ యొక్క సారీ ఉంది కదా,
ఈ లింక్ ప్రిజ్మా 3D లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా, లేదంటే నేను చూపించిన విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంత గైస్ వీడియో, బాయ్ బాయ్.